మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు, ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ వీటికొచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు మీ కళ్ళల్లో సంతోషం చూస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరి పండిస్తున్నారు. మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి, వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు, మాకు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఓట్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి, సన్న వడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి వడ్లు పండిస్తాము, వడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ అమ్మగారింటికి పోయినా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే మేళ్ల చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్నాయి, మేళ్ల చెరువు తిరునాళ్ళు, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డలను ఎవరన్నా ఆర్టీసీలో 1 పైసా అడుగుతున్నారా? అక్క ఎవరైనా ఎక్కడైనా బస్సు ఎక్కితే 1 రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా? మీరు ఒక్కసారి ఆలోచన